హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి డిఎస్ఆర్ మ్యాథ్స్. ఫస్ట్ రోమన్లో క్వశ్చన్స్ చెప్పుకున్నాం కదమ్మా. చూడండి, ఇప్పుడు సెకండ్ రోమన్లో క్వశ్చన్స్ చెప్తున్నాను. రైట్ ది కాంజుగేట్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంప్లెక్స్ నెంబర్. కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ అంటే మీకు ఏం చెప్పాను నేను? ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్ కదా. ఓకేనా? ఫస్ట్ చూడండి, దీన్ని లెట్ z ఈక్వల్ టు 3 ప్లస్ 4i వాడు ఇచ్చింది ఇదే కదా. నెక్స్ట్ చూడండి, జెడ్ బార్తో డినోట్ చేస్తున్నాను కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏం రాస్తున్నాను? 4i. ఓకేనా? అంటే నెగిటివ్ వాల్యూ ఉంటే పాజిటివ్ వాల్యూ, పాజిటివ్ వాల్యూ ఉంటే నెగిటివ్ వాల్యూ అనమాట. కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ అంటే మనం ఎలా డినోట్ చేస్తాం? ఇచ్చింది జెడ్ అయితే జెడ్ బార్ ఏమైంది కాంజుగేట్ అంటే మైనస్ అయిపోయింది. దట్ ఈస్ ద ప్రాబ్లం. ప్రాబ్లం ఎలా ఉందమ్మా? ఎడిషన్ ఫామ్లో ఉంది. ఓకేనా? అంటే రియల్ పార్ట్స్ మాత్రమే యాడ్ చేస్తాము, ఇమాజినరీ పార్ట్స్ మాత్రమే యాడ్ చేస్తాము అన్నమాట. చూడండి, 15 ప్లస్ 3i మైనస్ లోపలికి మల్టిపుల్ చేయండి మైనస్ని, మైనస్ 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 20i. నెక్స్ట్ చూడండి, రియల్ పార్ట్స్ అంటే ఏమొస్తుందిరా? ఇది ఇదే కదా. అంటే ఏమొస్తుంది? 15 మైనస్ 4 వస్తుంది ప్లస్ i ఇంటూ 3 ప్లస్ 20 వస్తుంది అనమాట. ఇదంతా ఏంటి? జెడ్ ఈక్వల్ టు ఏమొస్తుంది ఇక్కడ చూడమ్మా. 15లోంచి 4 తీసేసేయండి, ఎంత వస్తుందమ్మా? 11 ప్లస్ i ఇంటూ ఇది మొత్తం యాడ్ చేస్తే ఎంత? 23. జెడ్ బార్ ఏమైపోద్ది మన కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబరు? 11 మైనస్ i ఇంటూ 23 మా. దట్ ఈస్ ద ఆన్సర్. ప్రాబ్లం చూడమ్మా ఎలా ఉంది. థర్డ్ ప్రాబ్లం ఇంటూలో ఉంది. ఇంటూ చేసిన తర్వాత ఏం చేయాలి? కాంజుగేట్ అనేది రాయాలన్నమాట. ఫస్ట్ చూడండి, ఇచ్చిన దాన్ని జెడ్ అని తీసుకుంటున్నాను. అంటే ఏముందిరా ఇక్కడ? 5i నెక్స్ట్ 4 ప్లస్ 6i ఈక్వల్ టు ఇంటూ చేయాలిగా. ఫస్ట్ 2తో ఈ రెండు మల్టిప్లై చేయండి. అంటే ఏమొస్తుందిరా? 2 4 చారు మైనస్ 8, 2 6 చారు ఎంతరా? 12i. నెక్స్ట్ చూడండి, 5తో ఈ 2ని మల్టిప్లై చేయండి. ఏమొస్తుందమ్మా? 5 4 చారు మైనస్ ఉంది కదా, 5 4 చారు 20i. నెక్స్ట్ చూడండి, ప్లస్ ఏ ఉంది. 5 6 చారు ఎంతరా? 30i స్క్వైర్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, రియల్ పార్ట్ అంటే ఏమొస్తుందిరా మనకి? 8 వచ్చింది, ఇది వచ్చింది. ఎందుకు? i స్క్వైర్ అంటే వాల్యూ ఎంతమో మనకి? -1. అంటే మైనస్ కదా, అంటే -8 ఇక్కడ మైనస్ ఏ కదమ్మా, -30. ఓకేనా? ప్లస్ నెక్స్ట్ చూడండి, ఐని కామన్ తీద్దాము మనము. కామన్ తీస్తే ఏమొస్తుందా? 12 మైనస్ 20 ఈక్వల్ టు ఏమొస్తుంది? మా యాడ్ చేస్తే -38 ప్లస్ i ఇంటూ 20లో 12 తీసేసేయండిరా, ఏమొస్తుంది? -8 కదా. ఓకేనా? నెక్స్ట్ చూడండి, -38 మైనస్ i ఇంటూ ఏమొస్తుందిరా? 8. అందుకు మైనస్ని నేను మల్టిప్లై చేసేస్తున్నా. నెక్స్ట్ చూడండి, మనకు కాంజుగేట్ కావాలి కదా జెడ్ బారు. ఏమైపోయిద్దిరా ఇప్పుడు? -38 ప్లస్ i ఇంటూ 8. ఎందుకు? ఓన్లీ ఇక్కడ మాత్రమే చేంజ్ చేయాలి మనం. ఓకేనా? ఇక్కడ చేంజ్ చేయం మనం, ఓన్లీ ఈ ప్లేస్లోనే చేంజ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ మనకి డివిజన్ ఫామ్లో ఉంది కదా. ఇచ్చిన దాన్ని జెడ్ అని తీసుకోండి. 5i/7 ప్లస్ i. ఏం చేయాలిరా మనం? డివిజన్ ఫామ్లో ఉంటే RFతో మల్టిప్లై చేయాలి కదా. అంటే ఇక్కడ పాజిటివ్ వాల్యూ ఉంది కాబట్టి ఏం చేస్తాం మనం? నెగిటివ్ వాల్యూతో మల్టిప్లై చేస్తాము. 7 మైనస్ i ఈక్వల్ టు 5iతో ఇంటూ చేయి లోపలికి. 5 అంటే 5 7 ఎంతరా? 35i. నెక్స్ట్ చూడండి, మైనస్
5iతో మళ్ళా చేయండి అంటే 5i² బై ఇది ఎలా ఉందమ్మా a ప్లస్ బి ఇంటూ a మైనస్ బిగా ఉంది కదా అంటే ఏం రాసుకోవచ్చు a² మైనస్ b² రాసుకోవచ్చు కదా ఓకేనా అంటే 7² మైనస్ i². ఇక్కడ చూడండి ఏముందో 35i i² ఎంతమ్మా మనకి -1 కదా అంటే ఏమొస్తుంది +5 బై 7² అంటే ఎంతమ్మా 49 i² అంటే ఎంత +1 అంటే ఇక్కడ ఏమొస్తుంది చూడండి 35i +5 అంటే కామన్ తీసేద్దామా 5 కామన్ తీసేసేయండి. ఫస్ట్ ఏం చేస్తారు రియల్ పార్ట్ని ఫస్ట్ రాసుకోండి ఓకేనా అంటే 5 + 35i బై 2 యాడ్ చేస్తే ఎంత వచ్చిందిమా 50 ఓకేనా 5 కామన్ తీసేసేయండి. ఇప్పుడు ఏమొస్తుంది 1 + 5 7 జరగ 35 7i బై 50 క్యాన్సిల్ చేసేసేయండి 5 1s 5 10s అంటే ఎంత వస్తుందమ్మా 1 + 7i బై 10 వస్తుంది. మనకు కావాల్సింది ఏంటి కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ కాబట్టి ఏం రాయొచ్చు z బార్ ఈక్వల్ టు 1 - 7i బై 10 రాస్తామా దట్ ఈస్ ద ఆన్సర్. చూద్దాం మన నెక్స్ట్ ప్రాబ్లం థర్డ్ ప్రాబ్లం ఫస్ట్ సమ్ సింప్లిఫై అని చెప్పేసి ఇచ్చేసారు ఓకేనా. చూడండి ఇదంతా ఏమొస్తుంది ఆడ్ నెంబర్స్ కదా ఇది 2n + 1 అంటే ఏంటి ఆడ్ నెంబర్స్ 2n అంటే ఏంటి ఈవెన్ నెంబర్స్ మీరు మ్యాథమెటికల్ ఇండక్షన్ నేర్చుకునే ఉంటారు కదా ఓకే. చూడండి మనకి చూడండి ఇక్కడ i² ఇచ్చాడు i⁴ ఇచ్చాడు i⁴ ఇచ్చాడు మనకి వాల్యూ ఏం తెలుసురా i² అంటే వాల్యూ తెలుసురా ఏం తెలుసు -1 కదా అని చూడండి i²లకు మారుస్తున్నాం మొత్తాన్ని i² ప్లస్ i⁴ నేను రాయొచ్చు i² హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చుగా ప్లస్ i² హోల్ పవర్ 3గా రాసుకోవచ్చుగా అంటే 2 3 6 కాబట్టి రాసుకోవచ్చుగా ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 2n + 1 ఓకేనా. i² వాల్యూ ఎంతమ్మా -1 ప్లస్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ -1 హోల్ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 2n + 1 అనమాట ఓకేనా. నెక్స్ట్ చూడండి -1 ఇక్కడ స్క్వేర్లో ఉంది కాబట్టి మైనస్లో ఉన్న ఏమొస్తుందిరా పాజిటివ్ వాల్యూలో వచ్చేసింది కదా ఓకేనా అంటే ఏమొస్తుంది +1 ప్లస్ i⁴ అంటే వాల్యూ ఏమొస్తుంది -1 కదా అంటే -1 ఇంటూ -1 కదా 3 కాబట్టి 3 టైమ్స్ రాసుకోవాలి కదా ఓకేనా. అంటే ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది -1 ఇంటూ -1 అంటే ఎంత 1 ఇప్పుడు 1 ఇంటూ -1 కదా అంటే ఏమొస్తుందిరా -1 వచ్చేసింది అంటే హోల్ పవర్లో 3 ఆడ్ నెంబర్స్ కనుక ఉంటే మనకి వాల్యూ ఏమొచ్చింది ఏది ఉంటే అదే సేమ్ వచ్చింది. అదే చూడండి ఈవెన్ నెంబర్స్ ఉంటే ఏమొస్తుంది పాజిటివ్ వాల్యూ వచ్చేసింది ఓకేనా. దేని రాసుకోవచ్చు ఇక్కడ మనం -1 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 2n + 1 అనమాట ఓకేనా. నెక్స్ట్ చూడండి 3 వాల్యూస్ తీసుకున్నాం అనుకో మనము ఇదంతా ఏంటి ఆడ్ నెంబర్స్ అని చెప్పాను కదా అంటే 3 తీసుకున్నాం అనుకో ఏమొస్తుంది ఈ 2 క్యాన్సిల్ అయిపోయి ఏమొస్తుందిరా మనకు ఆన్సర్ -1. అదే 5 టర్మ్స్ తీసుకోండి ఇప్పుడు చూద్దాం ఇక్కడ -1 ఉంది తర్వాత ఏముందిరా +1 తర్వాత -1 ఆల్టర్నేట్ వచ్చేస్తుంది కదా అంటే +1 -1 ఇప్పుడు క్యాన్సిల్ చేయండి ఇక్కడ ఇది క్యాన్సిల్ ఇది క్యాన్సిల్ అంటే ఇలా ఎన్ని టర్మ్స్ షార్ట్ టర్మ్స్ తీసుకున్నా ఏమొస్తుంది వాల్యూ -1 ఈజ్ ద ఆన్సర్ ఓకేనమ్మా. ఇది మన ప్రాబ్లం సెకండ్ వన్ ఓకేనా. మనకి i² వాల్యూ తెలుసు కదమ్మా i² వాల్యూ ఎంత -1 i⁴ వాల్యూ ఎంత i² ఇంటూ i²గా రాసుకోవచ్చుగా అంటే -1 ఇంటూ -1 అంటే ఏమైపోయిద్దిరా 1. నెక్స్ట్ చూడండి నేను
ఐ పవర్ 18 నేను ఐ స్క్వేర్ పవర్ 9గా రాస్తున్నా. ఎందుకు 2 9 ఎంత 18 కాబట్టి -3 ఇంటూ ఐ పవర్ 7 నేను ఐ పవర్ 4 ప్లస్ 3గా రాస్తున్నా. ఐ పవర్ 4 వాల్యూ తెలుసు కదా మనకి, ఓకేనా. ప్లస్ ఐ స్క్వేర్ అంటే రాసేద్దాము ఒకేసారి, -1 నెక్స్ట్ 1 ప్లస్ ఐ పవర్ 4 వాల్యూ ఎంత 1 నెక్స్ట్ దీన్ని ఏం రాసుకోవచ్చు -i హోల్ స్క్వేర్ ఇంటూ 13గా రాసుకోవచ్చు కదా. అంటే ఏం రాసుకోవచ్చురా ఐ స్క్వేర్ ఇంటూ 26 కదా, ఇక్కడ సారీ మా 13గా రాసుకోవచ్చుగా. 2 13s వాల్యూ ఎంతమా 26, అందుకని చెప్పేసి స్క్వేర్లో ఉంది కదా, అంటే మనకి ఇక్కడ ఏమైపోయిద్దిరా పాజిటివ్ వాల్యూ అయిపోయింది అనమాట, ఓకేనా. నెక్స్ట్ చూడండి ఐ స్క్వేర్ వాల్యూ ఎంత -1 హోల్ పవర్ 9 3 ఇంటూ దీన్ని ఏం రాసుకుంటాం ఐ పవర్ 4 ఇంటూ ఐ పవర్ 3గా రాసుకుంటాం కదా. ఎందుకు m+n ఏం రాసుకోవచ్చు m ఇంటూ nగా రాసుకోవచ్చు కదా. నెక్స్ట్ -1 ఇక్కడ ఎంత వచ్చిందిరా 2, ఓకేనా. ఐ స్క్వేర్ వాల్యూ ఎంత మనకి -1 హోల్ పవర్ 13. ఇక్కడ చూడమ్మా, ఇందాక నేను ఏం చెప్పాను హోల్ పవర్ 3ని ఎలా రాసుకోవచ్చు అని చెప్పాను, -1గా రాసుకోవచ్చు అని చెప్పాను కదా, ఓకేనా. అలానే ఇప్పుడు ఏం రాసుకుంటాము -1 -3 ఇంటూ ఐ పవర్ 4 వాల్యూ ఎంతమా 1 ఐ పవర్ 3ని ఏం రాసుకోవచ్చు మళ్ళా ఐ స్క్వేర్. చూడండి ఐ స్క్వేర్ ఐ క్యూబ్ని మనం ఏం రాస్తున్నాం ఐ స్క్వేర్ ఇంటూ ఐగా రాస్తున్నాం. ఇక్కడ చూడండి మైనస్ యాడ్ చేసేసా -2 కదా, ఓకేనా. ఇక్కడ చూడండి -1 హోల్ పవర్ 13 అంటే ఏం చెప్పాను మీకు ఆడ్ నెంబర్స్ ఉన్నప్పుడు ఏం చెప్పాను అదే వాల్యూ వచ్చిందని చెప్పా కదా, అంటే -1. ఇక్కడ చూడండి -1 3 1 అంటే ఏముంది 3 ఇంటూ 1 అంటే 3నే కదా. ఐ స్క్వేర్ వాల్యూ ఎంత మనకి -1 ఐ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2. నెక్స్ట్ చూడండి -1 ఇక్కడ ఏమైపోయింది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3i ప్లస్ 2 అనమాట. ఇక్కడ చూడండి 2లో 1 తీసేసేయండి, ఏమొస్తుందిరా మనకి 1 ప్లస్ 3i, ఓకేనా. దట్ ఈస్ ద ప్రాబ్లం, ఓకేనా. చూడండి ఫస్ట్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఐ స్క్వేర్ని ఐ పవర్ 8ని నేనేం రాసానురా ఐ స్క్వేర్ పవర్ 9గా రాసేసాను, ఓకేనా. నెక్స్ట్ చూడండి 3 ఇంటూ ఐ పవర్ 7 నేను రాశాను 4 ప్లస్ 3గా రాశాను. నెక్స్ట్ ఐ స్క్వేర్ వాల్యూ అంటే మనకు తెలుసు -1. నెక్స్ట్ 1 ఇంటూ ఐ పవర్ 4 వాల్యూ ఎంత మనకి 1. నెక్స్ట్ చూడండి దీన్ని ఏం చేశాను -i హోల్ స్క్వేర్ పవర్ 13గా రాశా. స్క్వేర్లో 2 ఇంటూ 13 అంటే ఎంతరా మనకి 26 కదా, అందుకని రాశా. కానీ స్క్వేర్లో మనకి ఏమొచ్చింది వాల్యూ పాజిటివ్నే వచ్చింది కదా, అందుకని ఐ స్క్వేర్ అని చెప్పేసి రాశాను. నెక్స్ట్ చూడండి ఐ స్క్వేర్ అంటే -1 హోల్ పవర్ 9 3 ఇంటూ దీన్ని ఏం రాసుకోవచ్చు విడివిడిగా రాసుకోవచ్చుగా రాసుకున్నాను -1 2. నెక్స్ట్ చూడండి ఐ స్క్వేర్ వాల్యూ ఎంత -1 హోల్ పవర్ 13 -1 హోల్ పవర్ 9 అంటే ఎంత వచ్చింది -1 వచ్చింది 3. ఐ పవర్ 4 అంటే వాల్యూ ఎంత 1. ఐ క్యూబ్ అంటే ఏం రాసుకోవచ్చు ఐ స్క్వేర్ ఇంటూ ఐగా రాసుకోవచ్చు. నెక్స్ట్ చూడు మైనస్ వచ్చేసింది, మైనస్ ఉంది కదా -2 ఇంటూ ఐ పవర్ -1 పవర్ 13 అంటే ఎంత -1, ఓకేనా 1. నెక్స్ట్ ఐ స్క్వేర్ వాల్యూ ఎంత -1 ఐ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2. నెక్స్ట్ చూడండి -1 ఇక్కడ ఏమొస్తుంది మైనస్ ఇంటూ మైనస్ కాబట్టి ప్లస్ 3i ప్లస్ 2. 2లో 1 తీసేసేయండి 1 ప్లస్ 3i, ఓకేనా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ షేర్ మా.